ఈరోజు స్పెషల్ కైమా ఉండలు. ఇవి ఎలా చేయాలో చెప్తే చాలా బలం, స్ట్రెంత్ అనమాట. ఎంత స్ట్రెంత్ అంటే చాలా స్ట్రాంగ్ అవుతారు. కీమా ఉండలు చేద్దాం అనుకుంటున్నా. కీమా ఉండలు కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, యాలక్కాయ, పువ్వు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ తీసుకొని వేపి ఇది చేయాలి. ఒక పక్క కొబ్బరి ముక్కలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు అన్నీ కలిపి వేగినాక అన్నీ కలిపి పొడి ఆడిపించుకొని పెట్టుకోవాలి. కైమా కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఇందులో ఇలాంటి దాంట్లో జాలి దాంట్లో కడిగి పెట్టుకుంటే నీరంతా వెళ్ళిపోయి బాగుంటుంది. నీరు ఉండకోకుండా చూసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా, ఫుల్ కూడా స్మాష్ అవ్వకూడదు. అలా కచ్చా పచ్చాగా ఎండుమిర్చిని కనపడుతుండాలి. అలాగే ఆడించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కైమా, కొంచెం పొడి, ఇందులో అన్నీ కలిపి వేసేసాం కాబట్టి 2 కలిపి, కొత్తిమీర కూడా కలిపాం. 2 కలిపి ఒకసారి మిక్సీ ఆడించుకోవాలి. ఇలా మరీ మెత్తగా అవ్వకుండా కచ్చపచ్చ ముక్కలు కనపడాలి. బాగా కలిపేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చూసుకోండి. కీమా ఉండలకి రెడీ చేసి పెట్టుకున్నాను. ప్లేట్ నిండా అయినాయి. మళ్ళీ చేసుకుంటాను. ఫుల్ హై చేయమాకండి ఆయిల్ని. అది ఎలా అంటే స్లోగా వేడి చేయండి అంతే. ఒకేసారి హై చేస్తే కీమా ఉండలు వేస్తే ఒకసారి నల్లగా అయిపోతే లోపల దొరకదు, పైన మాత్రం వేగుద్ది, అసలు అంతా చెడిపోతుంది. అది కరెక్ట్ కాదు. స్లోగా మినిమం పెట్టుకొని వేడి చేసుకోండి అంతే. ఇప్పుడు నూనె కాగిందా లేదా చెక్ చేసి కొన్ని వేసి చెక్ చేద్దాం. సిమ్లోనే పెట్టుకొని కాచుకోండి అంతే. ఇవి వేగినాక అప్పుడు టేస్ట్ చూసి మిగతా దాన్ని బట్టి కంటిన్యూ చేద్దాం. వెంటనే కదల్చకండి. మనం పునుగులు వేపేసినట్టు ఇలా వెంటనే చేయొద్దు. ఇవి కొంచెం వేగాలి, లేదంటే ఇడిపోతాయి. ఇడిపోకుండా మనం దాన్ని జాగ్రత్తగా కొంచెం వేగినాక అప్పుడు కలుపుకోవాలి. అప్పుడు వరకు కదపకండి అవి. కీమా బాల్స్ రెడీ. నేను ఫస్ట్ టైం చేశాను యాక్చువల్లీ. తెలుసు కానీ ఇప్పుడు మా అత్తయ్య గారు ఉన్నప్పుడు చేయించారు. బట్ మళ్ళీ చాలా దాదాపు అత్తయ్య గారు చనిపోయి ఒక నియర్లీ 14 years మళ్ళీ ఇప్పుడు నేను ట్రై చేయడం. సో లాంగ్ బ్యాక్. బట్ టేస్ట్ చూసి చెప్పాలి ఎలా ఉందో. నైస్. ఇవి ఉల్లిపాయ పెట్టుకొని వైట్ రైస్ కూడా కలుపుకొని తినచ్చు. మామూలుగా ఇందులోనే మనం ఉట్టిగానే తినచ్చు స్నాక్స్ కింద. చాలా బలం పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and touch bell icon also and like. Thank you, and give comment also. Thank you very much.